మాతృదేవోభవ. పదములు పంచదారలయి పాదము పాదమునందు దోపగా నదములు పొంగి పొర్లు నటునా కవితాచరి నింపి పెంపగా యతపయితో శుభావములకి దయపయదజేసి గప్పగా పదములనంటి వేడెదను భారతి నారతులిచ్చి గీరతిన్ పదములనంటి వేడెదను భారతి నారతులిచ్చి గీరతిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 417 భాగానికి స్వాగతం పలుకుతాం. అగ్నే స్వాహా యథాదేవి సచీవేంద్రస్య శోభనే. ఎంత బాగుందండి మాట. అగ్నిదేవుణ్ణి స్వాహాదేవి అనుసరించినట్టుగా, శచీదేవి ఇంద్రుణ్ణి అనుసరించినట్టుగా. ఈ మాట ఎవరు మాట్లాడుంటారండి? ఇందాకటి మాటలన్నీ ఎవరు మాట్లాడారు? కిందటి భాగంలో సుకన్యాత్ శవనం యథ అరుంధతి వశిష్ఠం చ సావిత్రీ సత్యవంతం చ కేశినీ సగరం యథ సౌదాసం మదయంతీవ కపిలం శ్రీమతీ యథ. ఆ మాటల్లాగే ఉందిగా ఇది. అగ్నే స్వాహా యథా దేవి సచీవేంద్రస్య శోభనే. అగ్నిని స్వాహాదేవి అనుసరించినట్టుగా, ఇంద్రుణ్ణి శచీదేవి అనుసరించినట్టుగా. చాలా బాగుంది. ఆమె ఎలా ఉంది ఇలా. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇది రాక్షస స్త్రీలు మాట్లాడారు, అవన్నీ సీత మాట్లాడింది. అందులో కూడా శచిని ఇంద్రుణ్ణి శచి అనుసరించినట్టుగా అని ఆవిడ మాట్లాడింది. శచీమివ శచీపతే అని సీతాదేవి అంది. ఇదేమిటి? అక్రమానికి సక్రమానికి ఒకటే పోలికల. అదే సాహిత్యం అంటే. ఎవడి లోకంలో ఎవడైనా సరే వాడి దుర్మార్గాన్ని వాడు సమర్థించుకుందుకు వాడి సాహిత్యం వాడికి ఉంటుందండి. అణగదొక్కేస్తాడు కింద వాళ్ళందరినీ. అలా తొక్కపోతే వాళ్ళు సరిగ్గా ఉండరండి. అబ్బా ఎంత తత్వం. వీడిని ఆ తొక్కబడిన వాళ్ళలో వీడు చేర్చేస్తే అప్పుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఎప్పుడు తొక్కే ఉంచాలండి, లేకపోతే రెచ్చిపోతారు. రెచ్చిపోతారనే ఉద్దేశంతో తొక్కను చొక్కల్లా. తప్పు చేస్తే తొక్కచ్చు. మీరు చేయకుండానే అసలు మన కొంతమంది పట్ల మనకు ఒక అభిప్రాయం, వాళ్ళని పైకి రానివ్వకూడదండి, కుదరదండి, అసలు వేసేయాలండి. అందుకే సమాజం ఎలా, ఎందుకంటే మన హృదయాల్లో ఉన్నది ఒకటి, మనం చేస్తున్నది ఒకటి. పైకి మాత్రం చాలా గొప్పగా అసలు ఆ అణగారిన వర్గాల కోసమే మనం పుట్టినట్టుగా మాట్లాడతాం. ఇక్కడ లోపలన్నీ కుళ్ళు భావాలు. మనమే అందులో పుట్టుంటే ఆత్మవత్ సర్వభూతాని సర్వభూతాని చాత్మని సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని. అది భగవద్గీత. అన్ని జీవులలోనూ నువ్వున్నట్టుగా ఓసారి ఊహించుకో. అప్పుడు కర్రెట్టు కొడితే కుక్క ఎందుకు గిలగిల్లాడుతుందో అర్థమవుతుంది. వానలు కురవట్లేదని కప్పకి మేకులు కొట్టేసి బెకబెకమని ఊరేగిస్తారు మూర్ఖత్వంతో. ఎందుకు? అది దాని ప్రాణం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆ మేకులు మనకు కొట్టేస్తే ఎందుకని? వర్షం కురిసే ముందు కప్ప గ్రహించుకుని అరుస్తుంది. అందుకని అది అరిస్తే కురవదు. ఇది ఎక్కడ జ్ఞానం? ఆ వాతావరణానికి ఇప్పుడు మేఘాలు కమ్ముకుని ఉంటే మబ్బులు, నెమలి బయటకు వచ్చి నాట్యం చేస్తుంది. అలా కదా అని చెప్పి మనకి వర్షం కావాల్సి వచ్చినప్పుడల్లా నెమలిని బయటికి లాక్కొచ్చి బలవంతంగా పట్టకార పెట్టి పురి విప్పేసి నాట్యం చేయిస్తారా? జరుగుతుందా? పల్లెటూళ్ళలో ఇప్పటికి ఉందండి ఈ దురాచారం. వర్షాలు కురవకపోతే కప్పలను ఊరేగించడం, దానికి పసుపు రాసేయడం, కుంకుమ రాసేయడం, దాని కళ్ళన్నీ మెత్తేయడం, అది ఎగిరిపోకుండా ఉండడం కోసం దాని తాళ్ళు పెట్టి కట్టేయడం. నా చిన్నతనంలో నేను ఇప్పటికి మర్చిపోలేనండి. ఈ గుండెలు కవి కావడానికి బహుశా ఆ సన్నివేశం ఉపయోగపడి ఉంటుంది. నాకు 11-12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మా ఊళ్ళో కప్పని ఒక చెక్క మీద మేకులు కొట్టి ఊరేగించారు. ఈ కళ్ళు ఆ దృశ్యాన్ని చూసే నాకు ఒక పూట నిద్ర పట్టలేదు. నాకు మా అమ్మని అడగడమే, మా నాన్నగారిని అడిగే ధైర్యం లేదు. మా అమ్మని అడగడమే పని. ఎందుకమ్మా దాన్ని అలా మేకులు కొట్టారు, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు ఎందుకురా, నేనేం చేయను, ఏడుపోస్తుంది. ఈ గుండె కవిని చేసింది నాకు. ఈ గుండె ఇవాళ దేశం గురించి అలా మాట్లాడాలని చేస్తుంది. నేను చూడలేను. ఎవరు కన్నీళ్ళు పెట్టినా నేను చూడలేను. దుర్మార్గులైనా సరే, వాళ్ళు నన్ను మోసం చేసినా సరే, వాళ్ళు ఏడిస్తే నేను చూడలేను. అది నా బలహీనతే కావచ్చు. కానీ అదే నన్ను మనిషిగా బతకనిస్తుంది. కన్నీటను బలహీన చిన్నమని లోకం వెళ్ళ భావించు అని అమ్మవారితో చెప్పుకున్నాను. దీన్ని బలహీనత అంటారేమిటమ్మా? ఆ కన్నీరు లేకపోతే మనిషి ఎలా అవుతాడు? జీవితం మొత్తం పన్నీరుగా ఉంటుందా? సాధ్యమా? నేను చూశానండి. ఏం తప్పు చేసింది ఆ కప్ప అంటే అది ఊరేగిస్తే వాళ్ళకు అదేమిటది నాకు తెలియదు. నేను నిజమే ఇది అయినా కొరవలేదు.
దాని ఏడు చచ్చిపోయింది, అది తట్టుకోలేక. అది పారిపోతుందేమో మేకలు కొట్టారన్న కాళ్ళకి. బతుకున్న కప్పలకి మేకులు కొట్టి ప్రయోగాలు చేస్తున్న వాళ్ళందరూ ఆలోచించండి. ఏం కనిపెట్టాం కొత్తగా? కొన్ని కోట్ల కప్పలు కోసేశారు బైపీసీ విద్యార్థులు. కనిపెట్టింది ఏమీ లేదు. కప్పకి 4 కాళ్ళు ఉండను, వీడికి 2 ఉన్నాయి, వాడికి 4 ఉన్నాయి, అంతే తేడా. ఏమీ కనిపెట్టలేదు. కోట్లు మింగడం ఎలాగో కనిపెట్టారు డాక్టర్లు అయ్యి, ఇంజనీర్లు అయ్యి. ఏమి కొత్తగా ఏమీ కనిపెట్టడం ఎందుకంటే ఆ జీవహింస. క్లోరోఫారం ఇచ్చేసి రకరకాలు చేసేసి మనమే ఉండవండి దానికి మత్తు ఇవ్వడానికి. అసలు ఒక జీవిని హింసిస్తున్నాము అంటే తద్వారా ఎంత ప్రయోజనం మొత్తం జాతి పొందగలిగితే అప్పుడు ఆలోచన చెయ్యాలి. ఇది ఈవేళ ప్రపంచం. ఇక ఇప్పుడు సీతాదేవిని అలాగే కోసేసుకు తినేద్దామని ఆలోచించే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, చక్కగా అగ్నితో స్వాహాదేవి కాపురం చేసినట్టుగా, ఇంద్రుడితో శచీదేవి కాపురం చేసినట్టుగా నువ్వు కాపురం చేయొచ్చు. ఏమిటది చక్కగానా? ఇది అక్రమం, దారుణ. ఆవిడ ఒక భార్య, రాముడికి ధర్మపత్ర. ఆవిడొచ్చి రావణాసురుడితో గడిపితే శచి ఇంద్రుడితోనూ స్వాహాదేవి అగ్నితో పోలుస్తారా? ఇదేమిటిది? ఆవిడ తమ పాతివ్రత్యాన్ని సావిత్రి సత్యవంతులతోనూ, శ్రీమతి కపిలులతోనూ, అరుంధతి వశిష్ఠులతోనూ, పార్వతీ పరమేశ్వరులతోనూ పోల్చుకుంటే తప్పులేదు, వాళ్ళు అలాంటి వాళ్ళే. కానీ ఒక అక్రమ సంబంధాన్ని పట్టుకుని పాతివ్రత్యంతో పోలుస్తారంటే దుర్మార్గులైన వాళ్ళు లోకంలో వాళ్ళ సిద్ధాంతాలని ఇలాగే సమర్థించుకుంటారు, రకరకాల మాటలు చెప్పేసి. అంచేతప్పుడు మాట ప్రధానం కాదండి, ఉద్దేశం ప్రధానం. ఎక్కడైనా ఏ ఆచారంలోనైనా ప్రదేశం ప్రధానం కాదండి, ఉద్దేశం ప్రధానం. ఆ ప్రదేశాల ప్రాధాన్యం, మాటల ప్రాధాన్యం పెంచుతూ పోతే మాయలో పడిపోతాం. ఉద్దేశం ఏమిటి? ఏం లోపల ఏముంది? ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఆ మాటలే సరిగ్గా వినివాడు కళ్ళల్లోకి చూస్తే మొత్తం తెలిసిపోతుందండి. మనం చూడం అలాగా, మాటలు మాయలో పడిపోతాం. అందుకే లోకంలో మాట్లాడి నెగ్గేస్తారు చాలామంది, ఆచరించరు. మాట్లాడితే చాలు. ఈ దేశంలో మాట్లాడేవాడికే ఓట్లు, మాట్లాడేవాడిదే రాజ్యం. ఆ మాటల్లో చిత్తశుద్ధి ఎంత ఉంది? ఎవరికి కావాలి? అంతే. ప్రతిదాని ఒకటి మన అజ్ఞానాన్ని అంతా సమర్థించుకుందుకు రకరకాలు ఉన్నాయి. లేకపోతే ఇదేమిటి? పోనా స్వాహాదేవి మామూలు సాధ్యవా? అగ్నిదేవుడికే ఓసారి సప్తఋషుల భార్యల పట్ల కలగకూడని వాంఛ కలిగితే అటు వాళ్ళ సంసారాలు పాడవకుండా, ఇటు తన భర్త ఈ విరహంతో కృషించిపోకుండా ఆవిడ అందులో 6 రూపాలు ధరించి అగ్నిదేవుని యొక్క కోరికను తీర్చింది. తర్వాత ఎవరు అంటే అన్నీ నేనేంది, నోరు మూసుకున్నాడు ఆయన. తర్వాత తెలిసింది ఆయనకి ఈ వేషాలన్నీ వేసింది ఆవిడే. నిజంగా వాళ్ళు ఎవరో తన దగ్గరకు వచ్చేసారనుకున్నాను, పొంగిపోయాడు. ఇంకా నేనే హీరోనని. ఇంకా దిక్పాలకుల్లో నా వంటి వాళ్ళు ఈ కొంపలు అంటుకున్నాయని తెలియట్లే ఆయనకి. అంటుకోకుండా కాపాడింది భార్య. దీని మీదే మంచి మినీ కవిత ఉంటుంది. అది పురాణ కథ అయినా దీని మీద మంచి మినీ కవిత ఉంటుంది. స్వహాదేవి మహాసాధ్వి. అగ్నిదేవుడికి ఆ కోరిక ఎందుకు కలిగింది అని దేవతలు, నేను చాలాసార్లు చెప్పాను, పురాణాలు చదివి అనవసరం వ్యామోహంలో పడక్కల. దేవతలు మనకంటే ఉన్నతులు, మనకంటే ఉత్తములని చెప్పలేదు. ఉత్తముల్ని మనం ఆరాధించాలి, ఉన్నతుల్ని కాదు. గొప్పవర్ధనం వేరు, మంచితనం వేరు. దేవతలు మనకంటే గొప్పవాళ్ళు, దేవతలు మనకంటే మంచివాళ్ళని చెప్పలేదు ఎక్కడ. అనేక రకాలు ఉన్నాయి వాళ్ళలో బలహీనతలు. పైగా అగ్ని ఒక దిక్కున ఉండి భగవత్శక్తిని గ్రహించి వ్యాపింపజేస్తున్నాడు. ఆయన ఏమీ త్రిమూర్తుల్లో వాడు కాదు, మొత్తం ఆదిపరాశక్తి కాదు. దీంతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. దేవతలందరూ పవిత్రులు కావలసిన అవసరం ఏం లేదు. అవి కొన్ని ప్రకృతి శక్తులు అంతే. వాటి లక్షణాలు పట్టుకుంటాయి, వాటి బుద్ధులు పట్టుకుంటాయి. మనం దేన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటే సేపు. ఆ కోరితే అగ్ని భార్య 6 వేషాలు వేసింది. 7వ వేషం వేయలేకపోతే అరుంధతి అంతటా సాధ్యం. అసలు నటనకు కూడా సాధ్యం కాదు ఆవిడ వేషం ధరించడం. అయిపోయాక అగ్నిదేవుడు తెలుసు, వచ్చిన దుంపదగా నువ్వేనా మరి, లేకపోతే ఏం ఊళ్ళో వాళ్ళంతా లోకుగా ఉన్నారని చెప్పి. దీని మీదే మంచి స్వర్గీయ కవి నాగభైరవ కోటేశ్వరరావు గారు మంచి మినీ కవిత రాశాడు. భార్య మీద బోరు కొట్టి సినిమాకెడితే పక్క సీటు భామామని చనువేయిస్తే ఇంటర్వల్ లైట్ వెలిగి ఇకిలించింది, పక్క భామ భార్య అయి సకిలించింది అన్నాడు. భార్యతో దెబ్బలాట వచ్చింది, ఏదో చిన్న ప్రణయ కలహం ఏదో. బోరు కొట్టి సినిమాకి వెళ్ళాడు. భార్య మీద బోరు కొట్టి సినిమాకి వెడితే పక్క సీటు భామామని చనువేయిస్తే, అందుకని ఆలస్యంగా వెళ్ళాడు కదా, ఎక్కట్లేవో ఉన్నాయి అందుకని ఇచ్చారు, లేకపోతే రానివరకే ఆలస్యంగా వెళ్ళాడు. ఆ చీకట్లో వెళ్ళిపోయాడు. ఎక్కడో కూర్చున్నాడు, పక్కన ఎవరో ఒక ఆవిడ కూర్చుంది. కూర్చుంటే ఏదో ఆవిడ కాస్త ఈయన కొంచెం ఏదో సరే చనువుగా చూసి ఆవిడ కనిపించింది. ఏదో బాగుంది కదా అనుకున్నాడు.
కాసేపు ఆ చేతులు అలా తగిలేలోగా మనవాడు పరవశించిపోతున్నాడు. మనకు అసలు లోకంలో ఇంత ఉందన్నమాట, అనవసరంగా దాన్ని బట్టి గడుస్తున్నాం అనుకున్నాడు పాపం. కాసేపటికి ఇంటర్వెల్ లైట్ పెరిగింది, చూస్తే పక్క ఆవిడ భార్య. ఈయనకంటే ముందే సినిమాకి వచ్చింది ఆవిడ. ఈయనకి ఈ బుద్ధి ఉందని తెలుసు. తీరా వెళ్ళి భార్య పక్కనే కూర్చొని అది ఆ ఉంది అగ్నిదేవుడు పరిస్థితి. నాకు భైరవ కోటేశ్వరరావు గారి కవితలకి ఎవరి మీద కాంక్ష పడి ఏదో చేస్తే భార్య అన్ని రూపాయలు ధరించింది. నేనేనండి అని చెప్పింది. వేరే ముఖం వేసుకున్నాడు. 7 నాలుగులు బయట పెట్టిన వేడు ఏం చేస్తాడు? ఇలాగే ఉంటాయి. అది స్వహాదేవి చాలా గొప్పది కదా. మరి ఇటువంటి వాంఛలు కలిగిన భర్తను కూడా ఆవిడ అనుసరించింది, కానీ విడాకులు ఇచ్చేది. ఆవిడకున్న శక్తి ప్రకారం ఆవిడ చేయగలిగింది, చేసింది. శచీవేంద్రస్య శోభనే. శచీదేవి సరే ఇంద్రుడు, ఇదివరకే మనం చెప్పుకున్నాం. ఏ రకంగా నహుషుడు కోరినప్పటికీ ఏ రకంగా తన సాధ్యత్వాన్ని కాపాడుకుందో అమ్మవారు ఏ రకంగా ఆవిడ రక్షించిందో. పులువమజార్చిద అనే మాట లలితా సహస్రంలో ఎందుకు ఏర్పడింది? కానీ ఈ మాటలు ఇంత గొప్పవి రాక్షస స్త్రీలు వాడడం ఏమిటంటే, గొప్ప మాటలు మంచి వాళ్లే వాడాలని ఏం లేదు. అందుకే గొప్ప మాటలు మనకి ముఖ్యం కాదు, మంచి మాటలే ముఖ్యం, మంచితనమే ముఖ్యం. మనం గౌరవించవలసింది మంచి వాళ్ళని, గొప్ప వాళ్ళని కాదు. ఫేమస్ అనే మాట తీసేయండి, జీవితంలోంచి తీసేయండి. ఫేమస్ ఎవరన్నా నేను ఫేమస్ అంటే సో వాట్ అనండి ఇంగ్లీషులో. ఏమిటట? నువ్వు ఫేమస్ అయితే ఎవడికట? నువ్వు మంచివాడివా అని అడగండి, మొహం మీద వేలెట్టి చెప్పమన్నాడు దమ్ముంటే నేను మంచివాడిని అని. అప్పుడు వాడికి దండం పెడదాం. గొప్ప వాళ్ళకి దండాలు పెట్టద్దు, మంచి వాళ్ళకి దండాలు పెట్టండి. నిర్ణయించుకునే పెట్టండి. అవసరం దండం పెట్టకపోయినా పర్వాలేదు, అనవసరంగా పెట్టక్కల. పాదాభివందనాల మీద పడిపోవడమే. గొప్పవాడైతే చాలు పడిపోవడం, ఇంకా వాడితో ఫోటోలు సెల్ఫీలు నా గొడవ. ఇంకా వాడితే పెద్ద హీరోగా ఊహించుకోవడం వాడిని. ఇంక వాడు నేను ఏం చేసినా పర్వాలేదు. దుర్మార్గాలన్నీ అందుకే జరుగుతున్నాయి. వంకర పని బయటపడితే కాలర్ ఇచ్చి కొట్టేస్తారంటే ఎందుకు చేస్తారండి? అసలు ఆ ధైర్యం ఎక్కడది మనకి? పుట్టకముందే ప్రతి వాడిని అవతార పురుషుని చేసేసామయ్యే. ఏ విద్యులైనా కొంచెం ప్రజ్ఞ ప్రదర్శించగానే ఆయన అవతార పురుషుడండి. మరి నీకు చెప్పాడు కాల్లో కనిపించి. ఇక్కడ ఈ దేశంలో అవతార పురుషులు ఎక్కువ, అసలు పురుషులు తక్కువైపోయారు. ఈ ప్రతి వాళ్ళని అవతార పురుషులు అనే ధోరణి తగ్గించుకోవాలి. కాదు, ఎవరు అవతార పురుషులు కాదు. వాడు కష్టపడ్డాడు ఏదో ఇంకా వాడికి తెలియనివి చాలా ఉన్నాయి, మనకు తెలియట్లే ఆ విషయం. మనకు అది కూడా తెలియకపోవడం వాడు గొప్ప జ్ఞానం అనుకుంటున్నాం, అంతకంటే ఏం లేదు. ఇక్కడ చాలామంది చాలా రంగాల్లో అందుకే ప్రసిద్ధులైపోతారు, ప్రజల అజ్ఞానం వల్ల. అగతిత్వం, అతిశ్రద్ధ, జ్ఞానాభాసి అన్న తృప్తత అని నీలకంఠ దీక్షితులు గారు అన్నట్టే. గౌరవించవలసింది మంచితనం. ఆ మంచితనం ఇంత ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారు. అప్పటికీ సీతాదేవి లేదు. విశస్యేమాం తత సర్వాగ సమాన్ కురుత పీలుకాన్. అందులో ఒక తంది, ఓ హరిజట, ఓ గిరిజట వేసేయండి, ఇంకా చూస్తారటే. రావణాసురుడు వచ్చే వరకు దేనికి? అయ్యగారు అక్కడికి వచ్చి 2 గంటలు హితోపదేశం చేశారు. వెందో మనకి కాపలా చచ్చిపోతున్నాం, ఇంటికి వెళ్ళడానికి లేదు. ఓ పక్క నా మొగుడు పిల్లలను చంపుతుండే, ఇక్కడ ఇదొకత్తి. ఎవరు బాధలు వాళ్ళవి. నైట్ డ్యూటీ, డే డ్యూటీ అన్నీ వేసేస్తున్నాడు వాడు. 8 గంటల డ్యూటీ అంటాడు, మళ్ళీ వచ్చి 8 గంటలు అంటున్నాడు. పైకి కాల్చుకు తినే డ్యూటీ. విశేష ఏమాం నరికేయండి, పశువును వేసినట్టు వేసేయండి. తత సర్వాహ సమాన్ పేలుగా, మొత్తం సమానంగా ముక్కలు చేసి పంచుకుందాం. అంటే అప్పుడైతే పంపకాలకు వెళ్ళిపోయింది. అప్పుడే తామరాకులు తెచ్చుకుంటాం. ఎందుకంటే దీన్ని శాకాహారం అరిటాకులో తింటారు, మాంసాహారం తామరాకులో తింటారు. దాని వైభవం దానికి ఉంది. అందుకని తామరాకులు తెచ్చిస్తుంది. అప్పుడు నేను వెళ్ళి తామరాకులు పట్టుకొస్తాను, ఈలోపు జపం చేసుకుని మళ్ళీ దీనికి జపం ఒకటి దేవతార్శనం చేసుకుని వస్తాను. వేసేయండి. విశేష్యేమాం తత సర్వ సమాన్ కురుత పీలుకాన్. మొత్తం ఈ పీలికి అనుకుంటాను. మొక్కలు పోగులు, మాంసం భాష ఏదో మాట్లాడతారు, నాకు అంతగా తెలియదు. పోగులు అంటారు ఏమిటో మేము పోగే అంటాం, జందం పోగని. ఇప్పుడు అన్నిటికీ ఒకటే భాష. నేను ఇందాక చెప్పలా, భాష ఒకటే. సీతాదేవి నోటాను శచీమివ శచీపతే వస్తుంది, రాక్షస స్త్రీలు కూడా శచీమివ శచీపతే. అలాగే మాంసానికి పోగే, జందానికి పోగే, ఏదో సంబంధం ఉంది. జందెం పోగు, మాంసం పోగు. ఎందుకంటే బ్రహ్మరాక్షసులు ఉంటారు, వాళ్ళు పేగుల్ని జందెం పోగుగా వేసుకుంటారు. అదో చిత్రం ఉంది ఆముక్తి మాంజలో ఉంటుంది. అంటే ఈ బొమ్మ బొరుసులా చూపించడం అంటే సృష్టిని అంతకంటే సృష్టిలో తేడా. బొమ్మ బొరుసునయ్యా, అంత బ్రహ్మైనా బ్రహ్మరాక్షసుడు. అహంకారానికి వస్తే బ్రహ్మరాక్షసుడు, అదే అహంకారానికి రాకపోతే బ్రహ్మజ్ఞాని. ఆ ప్రవృత్తులందుకే తేడా వస్తుంది. వాళ్ళు సమయం వచ్చింది కాబట్టి స్ఫురించిన ఒక్క విషయం చెబుతున్నా, ఇప్పుడే స్ఫురించింది. బ్రహ్మరాక్షసులు నరమాంసమే ఎందుకు తింటారు అంటే, కిందటి జన్మలో దేహన్నాది కాదు దేహన్నాది కాదు దేహన్నాది కాదనే భావనకి రాలేకపోయాడు. అన్నీ పొందాడు, ఉపనిషత్తులు చదివాడు, భాష్యాలు చదివాడు, గొప్ప జ్ఞానం పొందాడు. కానీ దేహాత్మ భావనని వదలలేకపోయాడు బ్రాహ్మణ జన్మెత్తు కూడా.
ఆ దేహాత్మభావన పోవాలంటే ఆ దేహాన్నే తినాలి, ముక్కలు ముక్కలు చేసి తినాలి. అందుకని బ్రహ్మరాక్షసులు నరమాంసమే తింటారు, మామూలు లేడి మాంసం కోడి మాంసం తినరు. ఆ వాడికి ఆ పూర్వం ఉన్న జ్ఞానం స్పృహ వస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చింది నాకు ఈ గతి, నా కర్మ ఏమిటి, అందరూ ఏదో షోకైన తిండి తింటే నాకేమిటి ఈ మనుషుల్ని చంపుకు తినడం, ఈ రుచి రుచి కాదు శుచి కాదు ఈ దురాహారంబు అని, అది నువ్వు సకల దుర్జావతం సేవకు హింసచేతనం కూడా ఉన్నది అని ఆముక్త మాల్యతలో చెప్పినట్టుగా నాకు ఈ కర్మ ఏమిటంటే వాడికి అనిపిస్తుంది, చచ్చావుగా, బ్రాహ్మడే పుట్టావుగా, ఉపనిషత్తులు చదివావుగా, ఏం పొందావు, మళ్ళీ అహంకారానికి లోనయ్యావు, దేహాత్మగా. అందుకని ఆ దేహాన్ని పీక్కో, ముక్కలు చేయి, తిను. అప్పుడు వాడికి తెలిసి వస్తుంది. అందుకే నరమాంస భక్షణ చేస్తారు. భగవంతుడు అలా విధిస్తాడు జన్మని, అప్పుడైనా తెలుసుకుంటాడు. అందుకని వాళ్ళు చంపేయమంటే సీతాదేవి చాలా ధైర్యంగా చెప్పిందండి. ఈ దేశంలో స్వాతంత్ర సమర యోధులై ప్రాణాలు అర్పించిన మహానుభావులు చెప్పిన జవాబు చెప్పింది. జాతి జాతి మొత్తం రాసి పెట్టుకోవలసిన మాట సుందరకాండలోది. నా మానుషీ రాక్షసస్య భార్యా భవితుమర్హతి కామం ఖాదతమాం సర్వాః కామం ఖాదతమాం సర్వాః నకరిష్యామి ఓ వచః నకరిష్యామి ఓ వచః. తల్లి నీకు నమస్కారం, ఈ జాతి శ్రేయస్సు నిలబెట్టావు, ఈ జాతి పరువును నిలబెట్టావమ్మా. ఏం పంతం, ఏమి దీక్ష, ఏమి పాతివ్రత్యం, ఏమి సాధ్వీత్వం, ఏమి ధైర్యం, ఏమి స్థైర్యం. ఇది మనిషికి ఉండాల్సింది. కాస్త బెదిరించగానే లొంగిపోవడం, ఓ 100 ఎక్కువగానే లొంగిపోవడం. సీతాదేవి పుట్టిన జాతి అండి. చుట్టూ రాక్షస స్త్రీలు కూర్చుని విచ్చుకరుతులతో సిద్ధంగా ఉండి తామరాకులు కూడా తెచ్చేసుకుని నువ్వు నంజుకు తింటాం విరుసుకు తింటాం అంటుంటే ఏమాత్రం బెదరడం లేదు. మీరే చెప్పారుగా, ఇందాక అన్నావు కదే అని ఉంటుంది అవుతున్నావు. దాని ఇలా ఇందాక అన్నావుగా, నువ్వేమన్నావు, మానుషీ మానుషం తంతు రామం ఇచ్చేసి శోభనే. మీరు మనుషులు, అందుకే మనుషులను పట్టుకుని ఏడుస్తావు, నేను ఏడుస్తాను నవ్వుతాను, నీకెందుకు, నా భర్త నాకు ముఖ్యం. నువ్వన్న మాటే నేను అంటున్నా. ఎందుకంటే మేము అనే మాటలు మీరు అన్నారుగా, శచీమివ శచీపతే స్వాహ అగ్ని, అవే పోలికలు, అక్రమ సంబంధాలకు పోలికలవి. భార్యాభర్తలను తీసుకొచ్చి నేను రావణాసుడితో గడిపితే స్వాహ అగ్నిలా ఉంటామా? అగ్నిదేవుడికి భార్య ఎవరు? అగ్ని సాక్షిగా పెళ్లి, ఆయనే సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య. ఇంద్రుడికి శచీదేవి ఎవరు? సమస్త దేవతలు కూర్చొని పెళ్లి చేసిన భార్య. వాళ్ళతో మమ్మల్ని పోలుస్తావు, సిగ్గులేదు. అందుకే నీ పోలిక నీకే తిప్పికొడుతున్నా. ఇది వాల్మీకి రచన. ధ్వని అంటే ఇది ఈ శ్లోకాల మధ్యలోంచి బిట్వీన్ ది లైన్స్ అంటారు ఆంగ్లంలో. అది పట్టుకోగలిగితే పూర్వాపరాల్లో చాలా అపూర్వంగా ఉంటుంది. ఇందాకేమన్నాను, మానుషి మానుషం తంతు రామం ఇచ్చేసి శోభనే. మీరు మనుషుల్నే పట్టుకుని వేలాడుతారు, అందువల్ల అంటున్నావు. కానీ రావణాసుడు గురించి నీకేదో తెలియదు అన్నట్టు మాట్లాడవే. నేను మనిషిని, అవును, మీ అంత దుర్మార్గ లక్షణాలు మాకు లేవు. మాకు దేవతలు వద్దు, రాక్షసులు వద్దు, మా మానవత్వం మాకు చాలు. మీరు మమ్మల్ని జరగొట్టకండి చాలు. నా మానుషీ రాక్షసస్య భార్య భవితుమర్హతి. ఏ మానవ స్త్రీ కూడా రాక్షసుని భార్య అవ్వడానికి యోగ్యురాలు కాదు. నన్ను వదిలేయండి, పోనీ నాకు అర్హత లేదనుకోండి. ఆయన చాలా పెద్దవాడు, ఆయన వేద పండితుడు. నేను చేసుకుంటూ నాకేమి రాదమ్మా, ఏదో మైథిలి ప్రాకృతం తప్ప నాకేమీ రాదు, 3వ తరగతి చదివి మానేశాను అనుకోండి, వదిలేయండి. నా మానుషీ రాక్షసస్య భార్య భవితుమర్హతి కామం ఖాదతమాం సర్వాక నకరిష్యామి ఓ వచః. ఎలాగో నేను మానవ స్త్రీనే. మా దృష్టిలో అది అమానుషం. మీరేదో పెద్ద దేవతల కళ్యాణం అన్నట్టు చెబుతున్నారు. సీతారాముల కళ్యాణం, సోతమురారండి అని పాటకు సిద్ధపడుతున్నారు ఇక్కడ, మంగళవాద్యాలు పట్టుకుని. మాకు అక్కర్లేదు, ఇది దిక్కుమాలిన పెళ్ళి. ఇదే మీరు చేసేది ఇక్కడ కూర్చొని. అంచేత భార్య భవిత, మాకు యోగ్యత లేదనుకోండి, మా పోనీ అంత పెద్దవాడిని నేను ఎందుకు చేసుకోవాలి, మాకు మేము చదువుకోలేము, మేమేదో మామూలు వాళ్ళం, మమ్మల్ని వదిలేయండి. ఆ రకంగా వదిలేసిన మంచిది కాదంటారా? కామం ఖాదతమాం సర్వాః. తినేయండి, కోసుకోండి, పురుషులు ఒక ముక్కల కింద కోసుకోండి హాయిగా. అవును, క్షత్రియ మాంసం చాలా రుచిగా ఉంటుంది, అందున స్త్రీ మాంసం, అందున సాధ్వీ మాంసమే. మీరు ఎప్పుడు తిని ఉండరు కూడా, దిక్కుమాలిన బతుకులేగా మీవన్నీ. ఇంత సాధ్వులు ఎవరు ఉంటారు? మీరు కోసుకోండి, పర్వాలి. కామం ఖాదతమాం సర్వాః కామం ఖాదతమాం సర్వాః కామం ఖాదతమాం సర్వాః నకరిష్యామి ఓ వచః. ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్నది నేను చెయ్యను. ఎంత నిశ్చయం అండి. ప్రాణం మీదకు వస్తుంటే కత్తులు తెచ్చుకుని ఎదురుగా ఉంటే రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోతే కోసి తినేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆ తల్లి ఆ సాధ్వీత్వాన్ని, ఆ పాతివ్రత్యాన్ని, ఆ నియమాన్ని, ఆ నిష్టని విడిచిపెట్టలేదు అంటే ఆ ఆఫీసుల్లో 10 రూపాయలు లంచం తీసుకోకుండా ఉండడానికి మన నియమనిష్టలు, మన సంప్రదాయాలు, మన పురాణాలు, వేద పురాణ సత్శాస్త్ర గ్రంథాలు, నన్నయ్య నుంచి నా వరకు ఉన్న పద్యాలు ఏవీ పనికి రాకుండా పోతున్నాయంటే, విద్యా వ్యవస్థలో 35 దేశాల్లో సర్వే చేస్తే 34వ స్థానంలో ఉంటామా? అవినీతిలో 100 దేశాలను పైకి తీస్తే 12వ స్థానంలో ఉంటామా? ఏం దేశం అండి, ఏ స్థితికి తీసుకొచ్చామండి. సీతాదేవి పుట్టిన దేశాన్ని పీతలు బతికే దేశానికి చేసి పారేశామే. ఎటువంటి స్థితికి తీసుకొచ్చామండి. ఏం మాట్లాడుతోందండి ఆవిడ?
కామం ఖాదతమాం సర్వాహ నకరిష్యామి ఓ వచ్చ. మీరు నన్ను కోసుకు తిన్నా సరే మీరు చెప్పినట్టు నేను చెయ్యను. నీతి ప్రౌఢ విహారధీర నిపుణులు నిందింపని మెచ్చని ఖ్యాతించెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతం ఒప్పుడగల్గని నిజితమై గాని యుగాంతంబునన్ నీతిశ్లాఘ్య పదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోత్తములు. భర్తృహరి సుభాషితాల్లో మాట. ఏనుగు లక్ష్మణ కవి పద్యం. లోకంలో ఎంతోమంది మనం అనుకున్న మార్గాన్ని నిందిస్తారు, పెద్దవాళ్ళు కూడా తిడతారు ఒక్కోసారి. వాళ్ళకి నచ్చలేదు, దానికేముంది, వాళ్ళకి నచ్చనంత మాత్రాన తప్పుడు మార్గం అయిపోతుందా? ఖ్యాతిని చెందిన సంపదలు నిలువని గాఢంపుగా సాగని. నిజమే, ఒక్కొక్క నిర్ణయం మనం తీసుకున్న దానికి సత్యానికి కట్టుబడినందుకు, జ్ఞాన మార్గానికి కట్టుబడినందుకు మనకు ఐశ్వర్యం రాకపోవచ్చు, పెద్ద ప్రచారం లేకపోవచ్చు. జనానికి నచ్చదు, ఎప్పుడు జ్ఞానం ఎప్పుడు నచ్చదు, అజ్ఞానమే నచ్చుతుంది. చేపల బజార్లో ఉండేవాళ్ళ సంఖ్య ఎక్కువ, వజ్రాల దుకాణం దగ్గర 2-3 ఉంటారు. దాని విలువ తెలిస్తేగా అసలు కొనడానికి దమ్ము ఉంటే కదా. సముద్రం దగ్గర నత్తకొలలు ఏరుకునే వాళ్ళు ఎక్కువ, లోపలికి దిగి పోటీపడి ప్రాణాలకి తెగించి రత్నాలు శోధించేవాళ్ళు ఎంతమంది ఉంటారండి. అంత మాత్రం చేత రత్నం ఎగిరి ఎగిరి పైకొచ్చి ఈ గడ్డి పక్కనే నత్తకొలల పక్కనే కాపురం పెడుతుందా? దాని చరిత్ర దానిదే, దానికి కావలసిన వాడు దాని దగ్గరికి వస్తాడు. ఈ డబ్బు ఈ ప్రచారాలు ఉంటాయి, పోతాయి. నీతిని విడిచిపెట్టకూడదు, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. కుటుంబం కోసం అండి, పెళ్ళాం పిల్లల్ని పోషించుకుందుకు నెలకి ₹1,00,000 అవసరం లేదు, 40,000 చాలు. ఎంత హైదరాబాద్లో కూడా 30,000 చాలు. ఇంకా సర్దుకుంటే సర్దుకోలేక ఇవన్నీ నేను తిండి కోసం అని చెప్పి అవినీతి పనులు చేయక్కర్లేదండి. మన ఆశలు, దురాశలు. టెక్నో స్కూల్లో చేర్చాలి, ₹1,00,000 కట్టాలి, పిల్లలకి ఏసీ బస్సు కావాలి, ఏసీ క్లాస్ రూమ్ కావాలి. మరి అప్పుడు అవినీతి తప్పదు. మరి మనమే రామాయణం చదివితే, మళ్ళీ రామాయణం చదివితే పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుండడం కోసమా? మన బతుకులన్నీ బాగుండాలి. పిల్లలు బాగుంటారు, మనం కూడా బాగుంటాం ఇవి నేర్చుకుంటే. అందుకని సుందరకాండ ఒకటే అలా తిప్పేసి మొత్తం వారం రోజుల్లో పూర్తి చేసేసి హారతి ఇచ్చేసి భోజనాలు పెట్టేస్తే మనకేదో అయిపోతుంది. ఇందులో ఇన్ని గంభీరమైన విషయాలు ఉన్నాయి. అంతే కదా, ఘాతం అప్పుడ కలగని నిజితమే కానీ యుగాంతం పునన్. మృత్యువు అప్పుడు కలిగినా పర్వాలేదు, ఎప్పుడో యుగాంతంలో అవుతుంది, నాకేం నష్టం లేదు. నువ్వు మృత్యువుకు సిద్ధంగా ఉన్నావు. ఆ తల్లి మృత్యువుకు సిద్ధంగా ఉంది. సమస్త ఐశ్వర్యం ఇప్పటికే కోల్పోయింది. కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు, ఏమిటో వెళ్ళాలా, నిలబడి అంత కష్టం పడుతుంది, ఒప్పేసుకుంటే అయిపోయేదని అంటారు కూడా. రకరకాల మాటలు వస్తాయి. కానీ నీతి శ్లాఘ్య పదంబు తప్పరు కదా నిత్యంబు ధీరోత్తములు. ఆ ధైర్యం ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆ నీతి మార్గాన్ని విడిచిపెట్టారండి. మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏవో ఒత్తిళ్ళు వస్తూనే ఉంటాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరాం, ఇవాళ జీతాలు ఎవరికి తక్కువగా లేవు. ఎందుకు మరి? ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం అన్నీ పడుకుంటున్నాయి. ఎలకల ఒక పిల్లాడిని కొరికి తినేసే వరకు ఆసుపత్రి బాగు చేయాలనే ఆలోచన రాలేదే. ఇప్పుడు అత్యవసరంగా నిధులు కేటాయించి క్రేన్లు పంపించి మరి మిగిలిన ఆసుపత్రుల్లో కూడా ఇంకొంతమంది పిల్లల్ని ఎలకలో పిరులో తినేసాక అప్పుడు శ్రద్ధ తీసుకుంటామా? ప్రభుత్వ విద్యకి, ప్రభుత్వ వైద్యానికి కొన్ని వేల కోట్లు ఖర్చు అయిపోతుంది. తీరా చూస్తే తెలివితేటల కోసం అందరూ ప్రైవేటు పాఠశాలలో చేరుతున్నారు. మరి ఈ ఖర్చు ఇటు అయిపోతుంది, అటు ప్రయోజనం దక్కడం లేదు. పోనీ అటు చదివిన వాళ్ళు ఇక్కడ ఉంటారంటే వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. అన్ని విదేశాల ఖాతాల్లో పడిపోతున్నాయి. ఇక్కడ చివరికి అసమర్థులు, అవినీతులు బయలుదేరుతున్నారు. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లోన కూలి, బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు, ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లోన కూలి. తెలివితేటలు ఉన్న వాళ్ళంతా అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, లండన్. కష్టపడి పనిచేసే వాళ్ళంతా గల్ఫ్, దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా, కోయిటా అంటారు మా ఊళ్ళో, కువైట్ అని కూడా కోయిటా. కష్టపడి పనిచేసేవాళ్ళు అక్కడ. తెలివితేటలు ఉన్న వాళ్ళు ఇక్కడ. ఇంకా బద్ధకస్తులెల్లా భారతాంబిక పాలు. అటు కష్టము పడలేని వాళ్ళు, ఇటు తెలివితేటలు లేని వాళ్ళు, ఏదో మామూలుగా డిగ్రీలు సంపాదించుకొని వాళ్ళు ఉండిపోతారు అక్కడ. ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి. మరి దేశం మనది ఎంతో చాలా ప్రాచీనమైన దేశం, ఘనత కలిగిన దేశం. అంటే ఏం చేయాలి? ఉన్న వనరులన్నీ ఉపయోగమునున్న చిత్తశుద్ధి పనులు చేయుచున్న, వెనుకనున్న ఘనత కొనుకుదీయకయున్న, ప్రగతి కురియు హర్షవర్షమట్లు. గ్రహించాల్సింది అది.
పర్వతాలు, కొండలు, నదులు, సముద్రాలు, చెరువులు చాలా ఉన్నాయి. మనకున్న అన్నీ కూడా పెట్టేశాం. వాటిని పూజిస్తున్నాం తప్పితే బాగు చేయడలా. పూజించంటే బాగు చేయడం, పరిష్కరించుకోవడమే పూజ, పరిష్కారమే పూజ. పరిష్కారం అలంక్రియ, సంస్కృతంలో ఉంది పరిష్కారం అలంక్రియ. అలంకారాన్ని కూడా పరిష్కారం అంటారు. నదికి అలంక్రియ అంటే పరిష్కారం చేయాలి, ఆ చెత్త తీసేయాలి. మనం ఇంకా చెత్త పోతేయాలి అందరూ. మన పని మనకు తిరిగిపోయింది, పుణ్యం వచ్చేసింది, వెళ్ళిపోయి. ఇంకా గోదావరి సంగతి చూసుకుంటాడు గౌతమ ఋషి, చూసుకుంటాడు. మనకే మన పని అయిపోయింది 10 రోజుల్లో. ఇంకా మళ్ళీ చూద్దాం, అంత్యపుష్కరాలు వస్తే మళ్ళీ 1 కోటి మంది వెళ్ళి మునిగేద్దాం. అంతేగాని ఆ నది ఎలా ఉంది. వేళ పత్రికల్లో వస్తున్న వార్తలు ఎంత బెంబేలు కలిగిస్తున్నాయండి. బెంబేలు ఎత్తిపోతున్నాం. గోదావరి 90% పాడైపోయింది. గంగ సరే, తాకితే భగ్గు, తాగితే మృత్యువే. ఈ మొత్తం ఉన్న వనరులన్నీ ఇలాగ ఉన్నాయి. ఇక చిత్తశుద్ధి సరే, లోపల ఒకటి బయటకు ఒకటి. శుభ్రంగా జీతం తీసుకునేందుకు హాయిగా ఉంటాం. పని చేయవలసి వచ్చేసరికి మనం ఒకళ్ళు అనుకుంటే ఏమవుతుందండి, అందరూ చేయాలి కదా. అంటే అందరూ కూటగొట్టుకుని చేద్దామని జనగణమనాన్ని తీర్మానం చేసుకుంటారా? అది మనతో ఎందుకు మొదలవ్వకూడదు? ప్రతి ఉద్యోగి ఇలా అనుకుంటే, ప్రతి ఉపాధ్యాయుడు అలా అనుకుంటే, ప్రతి విద్యార్థి ఎలాగనుకుంటే హాయిగా ఉంటుంది కదండి. ఇలాంటి ప్రతిజ్ఞ నాతోనే మొదలవ్వాలి. ఇతరులు పని చేయకపోయినా సరే, ఇతరులు సహకరించకపోయినా సరే, సీతాదేవిలా ఉంటాను నేను. నా పేక తీసేసినా సరే, నన్ను కోసుకుని తినేసినా సరే నేను ఇలాగే ఉంటా అని మొండికెత్తి ఒక కార్యాలయంలో 1, 2, 3, 4 ఉంటే 40 మంది వాళ్ళ దారికి రారండి చచ్చినట్టు. అప్పుడు ప్రజలు వచ్చి వాళ్ళ మీద తిరుగుబాటు చేయరండి. ఈ స్థితికి మనం తీసుకెళ్ళగాలి. ఆ నిర్ణయం కలగాలంటే సుందరకాండలో సీతాదేవి మాటలు వినాలి. అందుకోసం సుందరకాండ చదవమన్నారు. ఆ ప్రేరణ పొందుతాం, ఆ ఉత్సాహం పొందుతాం. ఒక సీతలాగా, ఒక రాముళ్లాగా, ఒక హనుమంతుడిలాగా, ప్రవేశించబోయే అద్భుతమైన పాత్ర ఒక త్రిజటలాగా మనం మంచిని ప్రోత్సహించే విధంగా ఉంటామన్న ఉద్దేశంతో సుందరకాండ చదవమన్నారు. అందువల్ల దాని పట్ల కొత్త అవగాహనని కల్పించేటువంటి ప్రయత్నం యథాశక్తి నా తల్లి నాకు అనుగ్రహించిన శక్తితో ప్రయత్నిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.